చూస్తున్నారు కదా, ఇది మల్రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఇల్లు అనమాట. ఈ ట్రాఫిక్ జామ్ అంతే, కోమటిరెడ్డి గారు వచ్చారు ఓపెనింగ్ కోసం, అందుకే ఫుల్ ట్రాఫిక్ జాము. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, తర్వాత పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపెనింగ్ అయితే అయింది. అసలు అక్కడికి వెళ్దామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రై చేద్దాం వెళ్ళడానికి. మీకు కనిపిస్తుంది కదా రోడ్డు, ఈ రోడ్ని ఎక్స్పాండ్ చేస్తారు అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి హయత్ నగర్ సాయిబాబా టెంపుల్ ఉంది కదా, విజయవాడ హైవే, అక్కడ నుంచి కొహెడా సర్వీస్ రోడ్ వరకు మొత్తం 330 కోట్లతో ప్రారంభించారు. ఈరోజే ఓపెనింగ్ అయింది. ఆల్రెడీ రీసెంట్ ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి జీ స్కూల్ వరకు అక్కడ కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ శంకుస్థాపన చేశారనమాట. ఇప్పుడు మీకు ఎక్కడ శంకుస్థాపన చేశారు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇదే రోడ్డు శాంక్షన్ చేస్తున్నారు, శాంక్షన్ అయింది ఇదే రోడ్డు. వెనక శంకుస్థాపన కూడా చేశారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది, చూసుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, అయిపోయింది, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయారు, అందుకే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇదే రోడ్డు ఎక్స్పాండ్ అయ్యేది. ఈ రోడ్డు 338 కోట్లతోని 4 లైన్ రోడ్డు అనమాట. అద్భుతంగా ఇన్ కేసు ఈ ఏరియాలో ఈ రోడ్డు నిజంగా అనుకుంటే అయితే మాత్రం అవుతుంది 100%, అందులో డౌట్ ఏం లేదు. ఇదొకటి, ఇంకోటి మెట్రో కూడా వస్తుంది, 2 కూడా అవుతాయి. అయితే మాత్రం ఈ ఏరియాని అసలు ఎవ్వరు ఆపలేరు. ఇంకోటి జిహెచ్ఎంసీలో కలవడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, అయితేలే తెలియదు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా వస్తుందంట తొర్రూరుకి. డాడీని ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ చూస్తుంటే, నీకేమనిపిస్తుంది? 100% ఖచ్చితంగా డెవలప్మెంట్లు చేస్తారు. ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి అనుకున్నట్టు జిహెచ్ఎంసీ కాగానే 53 దీన్ని డివిజన్ కూడా ప్రకటించిండు. దానిలో భాగంగానే ఈ రోడ్డు అభివృద్ధి పనులు కూడా 100% అవుతాయి, కంపల్సరీ అవుతాయి నాన్న. అయితే మాత్రం చాలా డెవలప్ అవుతుంది ఏరియా. ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే, ఎవరన్నా ఇక్కడ కొందామని ప్లాన్ చేసుకుంటారు కదా, ఇంకా ఆలోచించకండి, కొని పెట్టుకోండి. ఎందుకంటే ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ మేము ఇప్పటికి ఏ ఇయర్లో వచ్చాం? మనకి మునగనూరుకి 2010 11 2010లో వచ్చినాము. 2010-11లో ఇక్కడ జస్ట్ మా మామయ్య అప్పుడు 2003లోనే కొన్నాడు మా మామయ్య ఇక్కడ. మా మామయ్య కొన్నప్పుడు ఎంత ఉండే ఇక్కడ ఇల్లు? 3,500 రూపాయలు ఫర్ గజం కొని ఇల్లు కట్టిండు ఆయన. ఎంత పడ్డది ఇల్లు మొత్తం ప్రైస్? ఇల్లు మొత్తం ఆయనకు 35 లక్షలలో 150 గజాలు, గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా కట్టుకుండు. 135 లక్షల, ఓన్లీ 35 లక్షలకి 3 BHK ఇల్లు కట్టిండు. ముందు 2 BHK పైన ఒక రెంటర్ పర్పస్ ఒక ఇల్లు రూమ్ కట్టిండు. 35 లక్షలు అయిపోయింది. ఇప్పుడు అదే ఇల్లు ఇక్కడ కట్టాలంటే దాదాపు ₹1,00,00,000 అయిపోతుంది. 85 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో. అంటే మీరు కట్టే స్థాయిని బట్టి, స్థితిని బట్టి బిల్డర్లు అయితే ఈజీగా 75 to 80 lakhs కోట్ చేస్తారు ఇక్కడ ఇల్లు అయితే. నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన కొత్తలా, ఇప్పుడు మేము 2021లో ఏం చేసినాము, 45 to 50 lakhs మధ్య, 50 lakhs చెప్తుండే, 45 to 48 lakhs మధ్యలో హౌస్ వస్తుండే. ఇప్పుడు 100 గజాలు. ఇప్పుడు అదే ఇల్లు ఇక్కడ ప్రజెంట్ 2026లో 65 lakhs చెప్తుర్రు. అది చేసి ఇది చేసి లాస్ట్కి 58 lakhs వరకు వస్తుంది. దాదాపుగా 5-6 yearsలో 10 నుంచి 12 లక్షలు పెరిగింది. సో ప్లాన్ చేసుకోండి ఫాస్ట్గా.